ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని ఇజ్రాయెల్కు వెళ్లిన వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తమ బంధువులు, సన్నిహితులు, స్నేహితులు ఎలా ఉన్నారో అంటూ కలవరపాటుకు గురవుతున్నారు. వారి యోగక్షేమ సమాచారం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పరిస్థితులు భయానకంగా ఉన్నాయని, తామంతా సేఫ్గానే ఉన్నట్లు జిల్లాకు చెందిన అక్కడ ఉన్న కొందరు తెలిపారు. ఇప్పుడు అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు ఎట్లున్నారు? అందరం జాగ్రత్తగానే ఉన్నాం. కాకపోతే అంటే ప్రతిసారి కంటే ఈసారి కొంచెం బాంబులు ఎక్కువ ఉన్నాయి. అక్టోబర్ 7 ఎంత ఉందో దానంతా కానీ బాంబులు మాత్రం రెగ్యులర్ గా వస్తున్నాయి. నైట్ మాత్రం బాగా వచ్చినాయి అన్నట్టు. నిన్న మొన్న ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఇందాక ఒక 40 మినిట్స్ బ్యాక్ కూడా వచ్చినాయి సార్ బాంబులు. అంటే అక్కడ రాడార్ సిస్టమ్ ఉంటది కదా, మరి ఆ బాంబుల్ని నిర్వీర్యం చేస్తా అంటున్నారు కదా? నిర్వీర్యం చేస్తాయి. కాకపోతే అవి పేలినప్పుడు ఏవైతే ఉంటారో నిర్వీర్యం చేసిన తర్వాత ఆ చిన్న చిన్న ముక్కలు ఏవైతే ఉంటాయో అవి కుచ్చుకుంటే ప్రమాదం జరిగే అధికంగా ఇన్ఫెక్షన్ జరిగే అధికంగా ఉంటుంది. కావున అందరం దయచేసి ఏంటంటే బంకర్లకు 90% వెళ్ళిపోతాం. రోడ్డు మీద ఉన్నా కానీ రోడ్డు పైన అంటే అనుకూలంగా ప్రతి ఒక్క ఏరియాలో బంకర్లు కూడా ఉంటాయి. ఖచ్చితంగా బంకర్లకు వెళ్తాం అన్నట్టు. అంటే ఎట్లుందన్న పరిస్థితి అక్కడ? బాంబుల వర్షం కూస్తుంది కదా, మరి ఏమన్నా ఎక్కువ శాతం దెబ్బతిన్నదా, లేకుంటే ఈ నిర్వీర్యం చేయడం వల్ల సేఫ్ ఉందా? మేము ఎక్కడికి వెళ్ళే సిచ్యువేషన్ లేవు సార్. ఎందుకంటే మేము ఉండాల్సింది రూమ్ లో లేదా డ్యూటీలో, అంటే ఏదైతే డ్యూటీలో ఉంటామో ఆ డ్యూటీలో ఉండడం లేదా రూమ్ లో ఉండడం తప్ప దేనికి బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లో లేము. ఎందుకంటే ఏ టైంకి ఎక్కడి నుంచి ఏం బాంబులు వస్తాయి ఎవరికి తెలియదు. ఒకవేళ బాంబులు వచ్చే అవకాశం ఉన్నా దాని నుండి మనకు ఫోన్ నుండి అనుకోకుండా అంటే మనకు అలర్ట్ యాప్ ఉంటుంది. అలర్ట్ యాప్ ద్వారా మనకు ఖచ్చితంగా అలర్ట్ వస్తుంది బంకర్లకు వెళ్ళమని. మళ్ళీ ఎప్పుడైతే బంకర్ వెళ్ళిన తర్వాత బాంబు అంటే పేలిపోయిన తర్వాత మళ్ళా ఖచ్చితంగా మనకు మెసేజ్ అలర్ట్ వస్తుంది అన్నట్టు, బయటకు రావచ్చు అని. ఇక్కడికి బాంబు వచ్చే ఒక 2-3 మినిట్స్ ముందు మనకు ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది. నా పేరు ప్రశాంత్. మాట్లాడిగా ఒక్కసారి భయం పట్టింది. నాన్న తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసిండు. సీన్ బాబు రోహిత్ బాబు దొరుకుని వచ్చారు కానీ నాన్న అక్క అంటున్నాడు సీన్ బాబు సేఫ్టీ ఉంటారు అక్క, నువ్వు భయపడగలి. కానీ 3-4 డేస్ నుంచి అంటే ఇక డే లేదు నైట్ లేదు, ప్రతిసారి 1 గంటకు 2 గంటలకు వస్తాయి ఖచ్చితంగా. అంటే మనకు ఈ బాంబుల పెడితే సైరన్ వస్తూ ఉంటది. సైరన్ రాగానే మెసేజ్ వస్తుంది, మనకు ఫోన్ అలర్ట్ వస్తుంది. అలర్ట్ రాగానే మనం వెంటనే దగ్గరలో ఉన్న బంకర్లకు వెళ్ళి బంకర్లో ఉంటే సేఫ్. అంటే ఇంతవరకు ఇప్పుడు ఎన్ని పడ్డానా ఎట్లా? అంటే మీ ప్రాంతంలో ఏమైనా పడ్డాయా? మా ప్రాంతానికి ఇబ్బంది లేదు కానీ కాకపోతే దేశం అంతా అలర్ట్ వస్తుంది. అంటే వార్ సివియర్ ఉంది కాబట్టి అన్ని తరపుల నుంచి అటాక్ ఉంది కాబట్టి ఇక మనకు మెయిన్ సిటీలలో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. ఇక మనకు పక్క కొద్దిగా ఊళ్ళ టైప్ సిటీల టైప్ అయితే ఎక్కువ ప్రాబ్లం ఉంది. కాకపోతే అలర్ట్ ఉండేసి వెంటనే బంకర్లకు వెళ్ళిపోతుంది. ఇక కొత్త బిల్డింగ్లు అంటే ఇన్బిల్ట్ బంకర్స్ వాళ్ళు చేసుకుంటారు. కొన్ని లేని బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఇక మనకు సరౌండింగ్స్ లో ఒకటి స్కూల్లోనో ఇంకో పార్క్ లోనో ఒక బంకర్ ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్ నుంచి. దాంట్లోకి వెళ్ళిపోయి మేము కొద్దిగా మళ్ళీ మీరు లీవ్ షెల్టర్ అని మళ్ళీ ఒక రిప్లై మెసేజ్ వచ్చే వరకు మేము అందులోనే సెక్యూర్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం అయితే లేదు కదా అన్న అక్కడ? ప్రాబ్లం అంటూ ఏమి ఉండదు. ఇక మనకంతా అంటే సేఫ్టీ సిస్టమ్ ఎక్కువ, అంటే ఇజ్రాయెల్ అనేది సేఫ్టీ సిస్టమ్ ఎక్కువ ప్రొటెక్షన్ చేస్తుంది కాబట్టి మనం అలర్ట్ గా ఉండేసి చేస్తే ఇబ్బంది. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. నా పేరు గంగ నర్సు, వైద్యపిప్రి. నా కొడుకులు ఇద్దరు, నాకు ఒక బిడ్డ, 2 కొడుకులు. నా బిడ్డ ఆరుమూరులో ఉంటుంది, వాళ్ళు జాబ్ చేసుకుంటారు. కొంచెం మా పరిస్థితి సన్నము. నా కొడుకులు బతుకుతారు ఆధారం కోసం పోయినరు. ఇక ఈ బాంబుల విషయమైన నుంచి అసలు అస్తే మంచిగా ఉంటుండే అని అంటే పిల్లలు ఫ్లైట్లు ఉండయి అమ్మా, ఏం కాదు మాకు ఇక్కడ ఏం లేదు, మీరు భయపడకుండా చెప్తున్నారు కానీ సార్ కొంచెం మనసు తట్టుకోలేకుంటున్నది. అసలు ఎవరు మాట్లాడించినా కూడా నా కొడుకులు ఎన్ని ఉంటే ఏ పని వేసుకుంటుండ్రేమో అని నేను ఇంతకేక మాట్లాడలేను సార్. భగవంతుడా నీవే దిక్కు తండ్రి, నీదే భారం అని. నా పేరు హర్షిత, మా ఆయన పేరు ప్రశాంత్. ఆయన ఇజ్రాయెల్లో ఉంటాడు. ఆయన వెళ్ళి 10 years అవుతుంది. ఇన్ని సంవత్సరాలు ఏం ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు ఒక 1 year నుండి బాంబులు వస్తున్నాయనే టెన్షన్ బాగా ఎక్కువ అయిపోతుంది. కానీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి బంకారు అరేంజ్ చేశారు కానీ మా టెన్షన్ మాకు ఎక్కువ అయిపోతుంది. కరోనా ఉన్నప్పుడు కూడా మేము ఇంత భయపడలేదు, ఇప్పుడు బాగా అంటే బాగా భయపడుతున్నాం. గవర్నమెంట్ ఇంకా వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీ చేస్తే బాగుంటుంది. ఈ యుద్ధం నుంచి ఏదైనా ఆపేస్తే ఇట్లా మాకు టెన్షన్ ఉండదు అన్న ఆలోచనలు ఉన్నాం ప్రస్తుతానికి. అంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంది కానీ మాకు బంకర్స్ ఉన్నాయి కదా, మాకేం కాదు అన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు ప్రెసెంట్ అయితే. బాంబులు కింద ఏం పట్టుకోబడే పైననే వేల్చేస్తారని వాళ్ళు కూడా అంటున్నారు. సేఫ్టీకి బంకర్లోకి వెళ్తున్నాము.
3 months బ్యాక్ వాళ్ళ రూమ్ పక్కన ఒక చిన్న రేకుల పైన పడ్డాయి అని అన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదు, పైననే వేల్చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకు ఆ సైరన్ అలర్ట్ ఉండడం వల్ల అలర్ట్ రాగానే లోపలికి వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ ని ఏం అడుగుతామండి, వాళ్ళు కష్టపడడానికి వెళ్ళిర్రు అక్కడికి, వాళ్ళు సేఫ్టీ ఉంటే చాలు అంతే. నా పేరు స్రవంతి, మా ఆయన పేరు నవీన్. ఆయన మొన్ననే 6 months అవుతుంది ఇజ్రాయెల్ వెళ్ళిండు. ఆయన సేఫ్ గానే బాగానే ఉన్నాడంటున్నాడు కానీ మాకు ఇంటి దగ్గర టెన్షన్ అయిపోయింది. బతుకు తెరువు కోసమే వెళ్ళిండు మా ఆయన. మా డాడీ కూడా ఇప్పుడు 7 years అయిపోతుంది, కత్తాలు ఉంటాడు. తన కోసం కొంచెం టెన్షన్ ఉంది, ఆడ ఎట్లుందో పరిస్థితి అని. ఫోన్ చేసి బాగానే ఉన్నారంటున్నారు కానీ మాకు కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళకి టెన్షన్ అయ్యి. మా ఆయన బంకర్లలో ఉంటున్నాడు అంటున్నాడు. ఎక్కువ మట్టుకైతే పడాయి, అక్కడ పైననే వెలిసిపోతాయి అని అంటున్నాడు కానీ మాకు కొంచెం టెన్షన్ అయిపోతుంది. ఇక మా నాన్ననైతే ఆయనకు బంకర్లు లేవట, బయటకు వెళ్తున్నారంట హారన్ సౌండ్ వచ్చినప్పుడు. కాకపోతే ఆయన కొంచెం సేఫ్టీ బాగుంటే మంచిగా ఉంటుండే మా నాన్నకు. వాళ్ళు రావాలి.